టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్ అంటే ఇదొక డిఫరెంట్ మోడల్. ఇలాంటి కంపెనీని ఆపరేట్ చేస్తున్న టెంసన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇప్పుడు ఐపీఓకి వస్తుందండి. ఆల్రెడీ 20th ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. రేపు 24th వరకు లైవ్లో ఉంటుంది ఐపీఓ. ఇప్పుడు ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, అసలు ఐపీఓని మనం పార్టిసిపేట్ చేస్తే మనకి ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు, అసలు దీనికి లిస్టింగ్ గెయిన్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. హాయ్ హలో, దిస్ ఈజ్ యోగి, ఫినాన్షియల్ అడ్వైజర్, ధనమూలం ఇన్వెస్ట్మెంట్స్. అంటే మనం ఇప్పుడు మాట్లాడకపోతున్న ఈ కంపెనీ అనేది వెరీ డిఫరెంట్. అంటే మనం రెగ్యులర్గా వినే లాంటి కంపెనీ కాదు. చాలా ట్రెండింగ్గా ఉండే ఒక సొల్యూషన్స్ కంపెనీ. ఇదేంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో, ఫ్యాక్టరీస్లో ప్రొడక్షన్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. హై టెంపరేచర్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది ఈ టెంపరేచర్ ఎంతో జనరేట్ అయింది, అసలు జనరేట్ అయ్యే టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాం. ప్రత్యక్షంగా మనుషులు వెళ్ళి దాన్ని చూడలేరు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ కంపెనీ అనేది కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తుంది. అవే టెంపరేచర్ సెన్సింగ్ ఎక్విప్మెంట్స్. ఇలాంటి ఎక్విప్మెంట్స్ని తయారు చేసే ఒక అరుదైన కంపెనీ ఈ టెంసన్స్ ఇండస్ట్రీస్. ఓకేనా? సో ఇలాంటి ఎక్విప్మెంట్ని తయారు చేయడం ద్వారా ఈ కంపెనీ అనేది రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఓకే, ఇంకొక రెండో ఫంక్షన్ ఏంటి ఈ కంపెనీ అంటే ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్. అంటే ఫ్యాక్టరీస్లోనే కాకుండా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, గూడ్స్లో కూడాను హీటింగ్ని కంట్రోల్ చేసి, అంతేకాకుండా కొంచెం ఆ టెంపరేచర్ని కూల్ చేసే సొల్యూషన్స్ని ఈ కంపెనీ ఆపరేట్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్, ఇందులో స్పెషలైజ్డ్ కేబుల్ సొల్యూషన్స్. ఇది ఈ కంపెనీ యొక్క వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ వర్క్. అంటే జనరల్గా ఫ్యాక్టరీస్లోన, ఇండస్ట్రీస్లోన వాడే కేబుల్స్ అనేవి మనలాంటి జనరల్ కేబుల్స్ కావు. అవేంటి టెంపరేచర్ని, అక్కడ ఉండే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ని తట్టుకునేలాగా కేబుల్స్ ఉండాలి. కాబట్టి అలాంటి స్పెషలైజ్డ్ కేబుల్స్ని కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫంక్షన్స్ అనేది ఇదే టెంసన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇలాంటి డిఫరెంట్ అండ్ టిపికల్ ఫంక్షన్స్ని ఆపరేట్ చేస్తుంది. సో ఇలాంటి కంపెనీలోకి ఎంట్రీ బెరియర్ అనేది చాలా రేర్. అంటే అన్ని రకాల కంపెనీలు లేకపోతే ఎవరో ఒక ఇన్వెస్టర్స్ వచ్చి ఇలాంటి కంపెనీని స్టార్ట్ చేయలేరు. సో ఇది రేరెస్ట్ మోడల్. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఇలాంటి కంపెనీ అంటే ఈ సెక్టార్ సంబంధించిన కంపెనీ ఇంకొక కంపెనీ ఇండియాలో ఇప్పుడు దాకా మార్కెట్లో లిస్ట్ అయ్యేది. సో దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ కంపెనీ, లిస్టెడ్ కంపెనీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి, అసలు ఎంత వరకు ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ఇష్యూ చేసుకోబోతుంది అనేది ఒకసారి చూస్తే, కంపెనీ అనేది రియల్లీ 650 crores ఈ కంపెనీ ఐపీఓ ద్వారా సమీకరిస్తుంది. ఈ డబ్బుల్ని ప్రధానంగా దేనికి ఉపయోగించుకుంటుందంటే కంపెనీ కోసం కాదు, కేవలం వైఎఫ్ఎస్ రూపంలో ఇన్వెస్టర్స్ని ఈ డబ్బుల్ని తీసుకొని ప్రాఫిట్స్ మేక్ చేసుకోవడానికి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రైస్ బ్యాండ్, ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ చూస్తే 285 to 300 రూపీస్. అంటే ఈచ్ షేర్ అనేది నియర్లీ 300 వరకు ఐపీఓలో వచ్చే అవకాశం ఉంది. లిస్టింగ్ గెయిన్స్ చూసుకుంటే కంపెనీకి చాలా డిమాండ్ ఉంది. సో ఇప్పుడు గ్రే మార్కెట్లో కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఈ కంపెనీ అనేది ఫస్ట్ డే ఇన్వెస్టర్స్కి కాస్ట్ల వర్షం కురిపించే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే, నాట్ ఓన్లీ ఫర్ లిస్టింగ్ గెయిన్స్, ఈ కంపెనీలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న చాలా వరకు మనం ఈ కంపెనీతో పాటు గ్రో అవ్వడానికి స్కోప్ ఉన్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్, ప్రాఫిట్ కొని చూసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పాజిటివ్ మోడ్. అంతేకాకుండా అప్పు కూడా, నెట్ ఈక్విటీ రేషియో చాలా తక్కువ ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు దాకా ఆపరేషన్స్లో అప్పులు చాలా తక్కువ ఉంది. సో ఇది ఈ కంపెనీకి ఉన్న ఒక మేజర్ అసెట్. అయితే ఇప్పుడు ఇంతగా డిఫరెంట్ సెక్టార్లో ఆపరేట్ చేస్తున్న ఈ కంపెనీ యొక్క
ఎప్పుడు ఈ కంపెనీ స్టార్ట్ అయిందని చూసుకుంటే 1990లో జైపూర్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈరోజు నియర్లీ 36 to 37 years తర్వాత ఐపీఓకి వచ్చింది. ఇంతవరకు ఈ కంపెనీలో మేజర్ ఇన్వెస్టర్స్ ఏంటంటే రాటిస్ ఫ్యామిలీ. స్టార్టింగ్లో ఒక 3-4 కలిసి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ రాటిస్ ఫ్యామిలీ అన్నారు మేజర్ స్టేక్ హోల్డర్స్. వీళ్ళు 45 to 50% ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాత్రం ఈ కంపెనీ షేర్స్ నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. వీళ్ళు తమ స్టేక్ హోల్డింగ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. మిగిలిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కంపెనీ నుంచి ఈ షేర్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 3 yearsగా చూసుకున్న కంపెనీ యొక్క పోర్ట్ఫోలియో ప్రాఫిట్స్ అనేవి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉంది. అందుగురించి ఈ కంపెనీలో చాలా బడ్జ్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీకి ఉన్న పాజిబిలిటీస్ అన్నీ మనం మాట్లాడాం. ఇంకా నష్టాలు ఏంటి అని చూసుకుంటే కంపెనీకి నష్టం అంటే కొత్త కంపెనీలు పెట్టేటప్పుడు మాత్రమే, కొత్త ఇండస్ట్రీస్ ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి. ఇలాంటి మోడల్ ఆఫ్ ఎక్విప్మెంట్స్కి ఆర్డర్స్ వస్తాయి. సో కొత్త కంపెనీలు లేదా ఆ ఉన్న కంపెనీలు ఎక్స్పెన్షన్కి వెళ్ళేటప్పుడే ఒకవేళ వరల్డ్ మార్కెట్ కానీ ఇండియన్ మార్కెట్ కానీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయి కొత్తగా కంపెనీలు ఏవి స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఇలాంటి కంపెనీలకి ఈ ప్రొడక్ట్స్కి డిమాండ్ అనేది చాలా తగ్గుతుంది. ఇదొక మేజర్ డిసడ్వాంటేజ్. ఈ విషయాలు చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం మార్కెట్లోకి వచ్చినట్లయితే ఐపీఓ త్రూ మనం ఈ షేర్స్ని కొనుక్కొని లిస్టింగ్ గెయిన్స్లోకి తీసుకోవచ్చు ప్రాఫిట్, లేదంటే లాంగ్ లాస్టింగ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళినా మనం వీలైనందరికి ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్లీ మా యొక్క పర్సెప్షన్, మా అబ్జర్వేషన్లో మేము కొంత దీనికి సంబంధించి మాకు ఏర్పడిన అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటాం. బట్ మీరు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ చేసుకోండి. లేదంటే మీకు ఎవరైనా ఫినాన్షియల్ అడ్వైజర్ అంటే అతనితో కన్సల్ట్ అయ్యి అతని ఒపీనియన్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరు నిర్ణయానికి వచ్చి ఐపీఓలో అప్లై చేయండి. మా యొక్క సమాచారాన్ని మీరు ఫైనల్ చేసుకోవద్దు. ఇది మా యొక్క హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.